జనరల్గా సరే ఎస్ఎల్సీ అని కాదు, కాన్షియస్ అని కాకుండా కొంత నిన్న నటరాజన్ గారితో మాట్లాడుతున్నా ఈ ఎంపీలకు సంబంధించి కొంత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి తెలంగాణలో ఎంపీలు అధిక స్థానం గెలిపించుకోవడానికి మాలాట రాజగోపాల్ రెడ్డి టీమ్గా చేస్తే బాగుంటుంది అని నేను మాట్లాడి మీడియా కూడా చెప్పినారు. సరే దుర్గతి విషయం కానివ్వండి, లేకపోతే జనరల్గా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొంచెం చర్చ చేసుకున్నాము. రాజభవన్ కూడా చర్చ చేసుకుందామని అనుకోవడం జరిగింది. అందుకోసమనే ఈరోజు గాంధీ భవన్లో ఇద్దరు కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా దుర్గదుర్తి అంటావా, అది దుర్గదుర్తి అనేది కొంత ప్రాధాన్యత అంటే మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. రాజగోపాల్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కాకపోయినా ఆ జిల్లాలో కీ రోల్ కదా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా కీ రోలు. ఎన్నికల టైంలో మంచి చెడు అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అది కాకుండా మన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్ మొత్తము ఏఐసిసి హైకమాండ్ ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టి వీళ్ళు మొత్తము చూడడం కానీ గుజులా ఉన్న లేకుండా ఆ భువనగిరి నల్గొండ సూర్యాపేట ప్రాంతంలో ఆ లీడర్షిప్ను చేస్తున్న క్రమంలో కాకుండా పార్లమెంట్లో జవాబుదారుగా వారి మీద వెళ్ళే బాధ్యతలో ఆత్మూర్గా పనిచేయడం జరిగింది. ఆ నియోజకవర్గ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ సంబంధించి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు నేనే రిక్వెస్ట్ చేసిన ఈరోజు కూర్చొని కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి, మేము ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు, దూరం ఉంటున్నాము, లోకల్ ఇష్యూలలో మాట్లాడితే బాగుంటుంది. నేనే అది కూడా మాట్లాడతాం, చాలా రోజులే మనం కలవకు కూడా అనే విషయం వచ్చినప్పుడు అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా చూడలేదు. జనరల్గా మా ఇద్దరు ఎట్లుంటుందంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా లేకుండా కింద చేస్తుంటారు. వెంటనే తెలంగాణ మూమెంట్లో రాష్ట్ర విభజన అయినాక చాలా మందికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా మందికి క్యాండిడేట్ సాధారణ బాగా ఐడియా ఉంది. చాలా మంది ఎంపీలకు కూడా చాలా మంది ఇచ్చిన దాంట్లో ఒకరిద్దరే కదా, అలా మేజర్ పార్ట్ రాజగోపాల్ రెడ్డి చాలా మేజర్ పార్ట్. పోటీ సంగతి చెప్తుంది, పోటీ సంగతి సరే. వీళ్ళు కార్యకర్తలు నాయకులు ఉమ్మడి జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళకంటే ఒక సపరేట్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో అందరూ తెలిసిందే, ప్రపంచ రాష్ట్రంలో కూడా అందరూ తెలిసిందే కదా. అందుకని కొంత రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానీ లేదా తిరుపతి విషయంలో కొంత మీరు ఇన్వాల్వ్మెంట్ సలహాలు కానీ ఫోన్లోనే చెప్పిండు. ఈ తిరుపతి విషయంలో నేనేం చెప్తా దాంట్లో డిపెండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సీనియర్ నాయకుల కార్యకర్తలకు కొంత మీరు చూసుకోండి. అది ఇన్వాల్వ్ అవుతలేదు కదా, మీరు చూసుకోండి. అది ఒకటి చెప్పగలుగుతా. నేను ఆ గుడికి వచ్చానంటే చెప్పడం బాగుండదు అని కొంత దూరం ఉంటున్న అందుకే చెప్పింది. అయినా సరే సరిగ్గా మనం గాంధీవాల కోసం మాట్లాడదాము అనే సందర్భంలో నేనే అడగడం జరిగింది. అందుకోసమే ఈరోజు గాంధీవాళ్ళకి వచ్చాడు. అట్లా జనరల్ డిస్కస్ రాష్ట్ర రాజకీయాలకు జనరల్ డిస్కస్ వచ్చాడు. తుంగతుర్తి వదిలేటి అది తుంగతుర్తి మీద రాజగోపాల్ రెడ్డి అక్కుదాని కోసం రాలేదు. తుంగతుర్తి ఒక పాట అంతే, ఒకటే సబ్జెక్టు. పెద్ద వాళ్ళందరూ టికెట్ చూపిస్తారు, వాళ్ళు పంచాయతీలలో చూపిస్తారు. కాబట్టి దాని మీద సీరియస్ ఒకటి ఏం చెప్పినట్టే సూరత్ జగన్ గారు చాలా రైతు రానివ్వాలి. ఇబ్బందులతో పాటు జనరల్గా కూడా మాట్లాడదాం. మన నల్గొండ
జిల్లా కానీ విజయవాడ గురించి మాట్లాడాలని చెప్పి నమ్మంటే నాకు ఇద్దరికి చాలా అనుబంధం సోదరులాగా మా ఇద్దరు రిలేషన్షిప్ అయితే అన్నదంగా ఉంటాం. కలిసి 2018 అసెంబ్లీలో 600 కోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని పోరాటం చేసి 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిపక్షం లేకుండా నొక్కేస్తే ఆ పట్టికాల సీపీ నాయకుడు అయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు పోయిన తర్వాత గట్టి నిలబడి కొట్టాలి. కాంప్రమైజ్ కాదు ఈ ఇష్యూలో కూడా. 600 ఉన్నా సరే 100 మందిని పంపించడం. ఏ ఇష్యూ అయినా సరే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, రాజాది పవర్ ప్లాంట్ గురించి, అవినీతి గురించి, వాళ్ళ అరాచకం గురించి అన్ని రకాలుగా మేము నిలదీస్తాం అసెంబ్లీలో. ఆ 5 ఏళ్ల పాటు నేను ఇప్పుడు ఏం చెప్పినా అంటే మామూలుగా మేము బయట మాట్లాడుతున్నా లోపల మాట్లాడుతున్నా ఒకటి ఏంటంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటున్న కార్యకర్తలు పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టించినా ఎంత చేసినా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చే క్రమంలో మొన్న ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా సరే ఆ రోజు గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం రావాలని చెప్పి నగరికల్ నియోజకవర్గంలో వేణుల వీరేశం టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాము. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తిరుపతి ఇంకే మోసం చేసిపోయిండు. కాంగ్రెస్ పార్టీ నమ్మకం అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బలంగా ఉన్నాడని చెప్పి స్థానికంగా ఆయన తీసుకొచ్చి ఇచ్చినాం. అదేవిధంగా తుంగతుర్తిలో 15 సామెలకు టీఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. ఇటువంటి సందర్భంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీగా ప్రస్తుత ఎమ్మెల్యేగా నాకు మన పదవి మనకు ఎక్కువ బాధ్యతలు కూడా నాకు అఫీషియల్కి ఇచ్చినా సరే నేను కష్టపడ్డాను. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించిన ఆ ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు మీరు బాధపడతాం. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరంలో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఆ విషయం నేను చెప్తానికి వచ్చిన ఈ తుంగతుర్తి ఇష్యూ కాదు, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలను కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు ఇవాళ వాళ్ళ ఉందరని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీ నమ్మకాలు ఉన్నోళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కడితే వాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటాడు. రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితం మొత్తం బతులు. అటువంటి వ్యక్తులను కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గారు జగ్గారెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పడం చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తలు కష్టమేంటో తెలిసిన వ్యక్తి, కార్యకర్తలను మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు చెప్పిన, నేను ఈ పదవి ఇవ్వాలి, ఈ మాత్రం కాంగ్రెస్ ఎవరేం చెప్పలేదు, నేను రికమెండ్ చేయలేదు. మీరు మనకి ఎమ్మెల్యేలు అవసరమే, గవర్నమెంట్ ఉన్నది, మనం ఎమ్మెల్యేని టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకోవాలి. పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందంటే నిన్న మన వచ్చిన వాళ్ళే పెత్తనం నడుస్తుంది, ఇతర పార్టీలు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవమానాల పాలవుతున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మన ప్రభుత్వం నుండి కూడా అనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. ఇటువంటి సిచ్యువేషన్లో జగ్గారెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని దాని అక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తారన్న నమ్మకంతో పార్టీ అప్పచెప్పింది. నేను కూడా ఆయన నిర్ణయానికి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి జాగ్రత్తగా దీన్ని డీల్ చేసి తుంగతుర్తితో పాటు ఎమ్మెల్యేలు కూడా మన బాధ్యతలు అప్పచెప్పి
ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే జగ్గారెడ్డి గారు లాంటి నాయకుడిని మనం ఇన్ఛార్జిగా పెట్టుకుంటాం. ఒక ట్రబుల్ షూటర్గా ఉంటే పార్టీ అతని సేవలను వినియోగిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తారన్న నమ్మకం ఉంది. అదే విషయం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మనం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ అధికారం రావాలన్నా, మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలన్నా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నిర్లక్ష్యం చేయొద్దు, అవమానించొద్దు, దూరం చేసుకోవద్దు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద ఉంది, కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది, మాలాంటి నాయకుల మీద ఉంది అని చెప్పి ఒక చర్చ చేసుకున్నాం. చాలా మంచి చర్చ అయింది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీకు ధైర్యం చెప్తున్నా, మీరు భయపడకండి, మీరు ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ మీ మంచి పేరు చూసుకునే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తాం. పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు కావాలని అంటున్నారు. మీరు మరి పార్టీలోకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పదవులు ఆశిస్తారు కదా, ఎవరో ఒకళ్ళు పదవులు త్యాగం చేస్తేనే కదా ఎవరో ఒకళ్ళకి వచ్చేది. దీని దగ్గర మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎందుకంటే మీకు కూడా మంత్రి పదవి చెప్పింది. మేము 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సరే సార్, ఎక్కడైతే బలహీనంగా ఉందో కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం వల్ల బలహీనం ఉన్నది కాదు. బలమైన నాయకులు కానీ, మంచి నాయకులు కానీ, ప్రజల మధ్య ఉండే నాయకులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తామని వస్తే అందరినీ అవమానిస్తారు, తీసుకుంటారు. కానీ వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఆ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయలేదు. అవసరం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని వాడుకొని కేసీఆర్ ఎట్లయితే 12 మంది ఎమ్మెల్యేలు తీసుకుంది మా కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎంత అసంతృప్తితో రగిలిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయాలి. జూబెల్లి కృష్ణారావు కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఓడిపోయినంత మాత్రాన, బలహీనులైనంత మాత్రాన అవమానించడము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లాయర్గా, గాంధీ ఫ్యామిలీకి, రాహుల్ గాంధీకి లాయర్గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పుడు న్యాయం చేస్తుంది. మాకు పార్టీ బలోపేతం చేసుకున్నందుకు కొత్తగా చేరుకోవడం ఎంత ఇంపార్టెంటో మా నిజమైన కాంగ్రెస్ పార్టీ, మా పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము కొన్ని సమీకరణల వల్ల గతంలో నాకు అసెంబ్లీలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రామిస్ కానీ, పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన సందర్భం కానీ హామీని సరైన సమయంలో నెరవేర్చలేకపోయింది. ఈ మధ్యనే నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినాను. అప్పుడు కూడా నేను చెప్పినట్టు మంత్రి పదవి కోసం రాలేదు, మర్యాద పూర్వకంగా నేను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చర్చిస్తానికి వచ్చిన నా ఇంపుట్ ఇస్తానికి వచ్చిన మంత్రి పదవి కోసం మీరు తప్పకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరి సేవలు ఎట్లా వాడుకోవాలో, పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వంగా కానీ ఎట్లా వాడుకోవాలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి నేనే స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన. కాబట్టి రాష్ట్రం బాగుండాలి, పార్టీ బాగుండాలి, ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ మనం అధికారం రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అంటే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు పదవుల విషయమైనా, పార్టీల పదవులైనా, ప్రభుత్వమైనా ఆయన తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఏం ప్రశ్న ఎవరు చెప్పగలరు? అవునండి, కొన్ని ప్రశ్నలకు మేము ఆన్సర్ చెప్పలేము. మీరు క్లియర్ చేస్తున్నా మా రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మాకు ఒకటే లక్ష్యము, మా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారం తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాము. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికైనా అన్యాయం జరిగితే పార్టీలో చర్చించి అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఎక్కడైనా సరే పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకునే బాధ్యత మా అందరి నాయకులతో ఉన్నది. థ్యాంక్ యూ.